హరే కృష్ణ. మనం ఈరోజు ఇంకొకటి దివ్యమైన లీలల గురించి చర్చిస్తాం. మనము జనరల్గా ఈ తినే పంచామృతం మనకు తెలుసు అనమాట. పాలు, పెరుగు, తర్వాత చక్కెర, కొన్ని చోట్ల చెరుకు రసం వేస్తారు, తర్వాత నెయ్యి వేస్తారు, తర్వాత ఇంకా తేనె, ఇదంతా వేస్తారు పంచామృతం అని చెప్పేసి. కానీ పంచామృతము తమిళనాడులో కొన్ని టెంపుల్ అయితే ఈ పంచామృతం చాలా ఫేమస్గా ఉంటుంది. ఈ పంచామృతం మామూలుగా దేవుడికో ఆఫరింగ్స్లో ఉంటాయన్నమాట. పంచామృతం అన్ని చోట్ల ఉంటాయి. ఇది తినే పంచామృతము అయితే కొన్ని మనకు శాస్త్రం చెప్పే పంచామృతము కొన్ని వేరే విధంగా ఉంటాయి అన్నమాట. ఆ పంచామృతము పిబత రసమాలయము తాగుమంటారు భాగవతాన్ని. ఎట్లా తాగేదాన్ని ఎట్లా అంటే దాన్ని తెలుసుకో, దాన్ని మొత్తం నీ హృదయంలో పెట్టుకో. ఎందుకంటే ఒట్టి నీళ్ళు తాగియో లేకుండా జ్యూసులు తాగి మనకు అలవాట్లు ఉంటాయి. అట్లాంటిది కాదు. శాస్త్రంని నీవు తెలుసుకో అని చెప్పినప్పుడు నీవు తాగుంటున్నారు. పిబత భాగవతం రసమాలయం, భాగవతం తాగు. పిబ మనస, అయ్యో రకరకాల ఈ విషయం అనే ఒక విషయాన్ని తాగి నీ శరీరాన్ని పాడు చేస్తున్నావు. అది తాగద్దు. నీవు రామకథ, కృష్ణకథ దాన్ని తాగమంటుంది శాస్త్రం. ముఖదమాలలో ఆడవాళ్ళకు కూడా పివ రామామృతం, రామును ఒక అమృతం, రామకథ వినబ్బా, చెవులా రామకథ విను, అది తాగమంటుంది. అట్లా ఈ పంచామృతం అనేది అది కాకుండా, అంటే ఏదైతే పాలు, పెరుగు, నెయ్యి, తర్వాత చక్కెరనో, తర్వాత తేనో, ఇదంతా కాకుండా ఇంకొక పంచామృతము అదే చెప్తుంది. వేరొక పంచామృతం ఉంది, అది తీసుకోండి మీరని చెప్పేసి. ఆ పంచామృత రుచి చూడండి అని చెప్పేసి ఎంత బాగుంటుంది ఆ పంచామృతము. ఆ పంచామృతం మనం చూడొచ్చు. ఒక్కొక్క అమృతానికి ఇంకా ఎంత పెద్ద లైన్ తీసుకోవాలని చెప్పేసి, ఎంత పెద్ద లైన్ ఉంటాయని చెప్పేసి మనము ఈరోజు తెలుసుకుందాము. ఎక్కడెక్కడ ఉంటుంది ఈ పంచామృతము, ఎట్లా మనము దీన్ని చూడాల. మామూలుగా అన్ని రకాల ఉత్సవాలు ఉంటాయి. రకరకాల బ్రహ్మోత్సవాలు, తర్వాత వర్షోత్సవము, పక్షోత్సవము, నిత్యోత్సవము. అయితే మన శాస్త్రం చెప్తుంది, నీ కళ్ళుకుండి కదా ప్రతిరోజు నేత్రోత్సవం జరగాల. నీ కళ్ళకు ఒక సాటిస్ఫాక్షన్, దాని యొక్క పరిపూర్ణత, దానికి పర్ఫెక్షన్ నీకు రావాలంటే, నీకు దేవుడు ఇచ్చిన కళ్ళకు సర్లే ఇచ్చిన దానికి మనకు ప్రయోజనం ఉంది, నీవు దాని ప్రయోజనం పొందినవంటే నీ కళ్ళు భగవంతుని యొక్క పాదాలు, భగవంతుని కళ్ళు, అది చూడాలని, ఆయన ఒక దివ్య రూపాన్ని తాగాలి నీ కళ్ళు ద్వారా నీవు అని చెప్పేసి. నువ్వు చెవుల ద్వారా ఆయన తాగాల, చెవుల ద్వారా ఆయన వినాలని నీవు అని చెప్పేసి శాస్త్రం చెప్తుంది. ఎందుకంటే అది అమృతమయ్యా, నీకు తెలియదు. అది నిన్ను స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయత్. ఈ కొద్దిసేపు నీవు ఆయన దర్శనం చేసుకున్న వల్ల, కొద్దిసేపు ఆయన గురించి విన్న వల్ల, నీ జీవితంలో ఎన్నో రోజు గడిపినప్పుడు, ఏదో ఒక్కరోజు జీవితంలో ఆయన ఒక గుడి గోపురాలు తిరిగిన వల్ల, ఆయనకు సాష్టాంగ ప్రణామాలు అర్పించే వల్ల నీకొచ్చే బెనిఫిట్, అది నిన్ను ఎప్పుడు కాపాడుతుంది, నీకు అది ఏ విధంగా నీకు సహాయం పడుతుంది, అది నీకు ఇప్పుడు అర్థం కాదు. అది ఈ శరీరం ఉన్నప్పుడు అర్థం కాదు. ఒకరోజు ఈ శరీరం వదిలేసిపోయినప్పుడు అర్థం అవుతుంది. ఆ రోజు మన లెక్కపత్రాలు తేలితే చూడండి ఒకరోజు. అప్పుడు నీవు ఎన్ని గుడికి వెళ్ళినావు, ఎవరెవరిని దర్శనం చేసుకున్నాము, ఎవరి గురించి విన్నాము, ఎవరి గురించి నీ ఒక ఆకర్షణ పెంచుకున్నాము, ఎవరిపైన నీవు భక్తి చేసినాము, ఎవరిని ప్రేమించినావు, మొత్తము ఆ రోజు నీకు తెలుస్తుంది. నీకు దాంట్లో ఏదైతే సహాయపడుతుంది, ఏదైతే సహాయపడదని చెప్పేసి. భౌతికమైన వ్యక్తుల ద్వారా మనము పొందిన ఇది కూడా మనకి ఏ రకమైన సహాయం పడదు. జస్ట్ మన కళ్ళు భగవంతుని యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని చూడడము, ఆయన సేవ చేయడము, ఆయన గురించి వినడము, ఆయనకు భక్తి చేయడము, అది తప్ప ఇదేది కూడా మనకు దొరికేది కాదు. కాబట్టి ఇట్లాంటి ఒక అమృతం లాంటి
ఒకడే పోయి దారులు కష్టపడతావు కదా, నీ బంధుమిత్రులు ఎవరు రారు, నీతోటి నీ సంపదలు రావు, నీ డబ్బు రావు, నీ ల్యాండ్ రాదు, నీకున్న ఏ ఒక్క ధనం కానీ అధికారం కానీ ఏది లేకుండా నీవు సింగిల్గా పోయే రోజు నీకు సహాయపడుతుంది చూడు ఈ అమృతము. అటువంటిది ఒక పంచ అమృతాలు ఈ ప్రపంచంలో ఉంది. ఎప్పుడైనా కొద్ది తాగుతూ ఉండాలా, ఎప్పుడైనా ఒకసారైనా అమృతం తీసుకోవాలని చెప్పేసి లైన్ నిలబడాలా, అమృతం కొనాలా అని చెప్పేసి అక్కడికి వెళ్ళాలా మనం. అటువంటి అమృతం 5 ఉంది. ఆ అమృతాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. దాంట్లో శ్రీరంగం వచ్చేసి బాగా గుర్తుపెట్టుకోండి, శ్రీరంగంని గానామృతం అంటారు. శ్రీరంగనాథ స్వామిని ఏమంటారు? గానామృతం. తర్వాత మీకు అందరూ తెలిసిన దేవుడు తిరుపతి బాలాజీ, ఆయన జీవామృతం అంటారు. తిరుపతి బాలాజీని జీవామృతం అంటారు. ఇంకా దేవామృతం, అరే ఈ లోకం ఉండేవాళ్ళకి కాదు, అక్కడ దేవతలకు కూడా అమృత లాంటి దేవుడు ఉన్నాడు. అరే వాళ్ళు బాగానే ఉన్నారు కదంటే కూడా క్షీణ పుణ్యమర్తి లోకం విశంతి, పుణ్యం ఉన్నంత రోజు స్వర్గములు బాగానే ఉంటాయి, మళ్ళీ అదే స్వర్గం నుంచి తన్ని పంపిస్తారు కిందకి. అయితే అది శాశ్వతమైనది కాదని ఆ బ్రహ్మ భువనాలోకి పునరావర్తిన అర్జున, మాము ప్రీతితో నువ్వు ఎక్కడ పోయినా కానీ నీకు పునర్జన్మం అనేది ఉన్నది. నీవు నా దగ్గరకు వస్తే మాత్రం పునర్జన్మన విద్యతే, నువ్వు మళ్ళీ ఒక జన్మం తీసుకునే అవసరం ఉండదు. నువ్వు నన్ను ఆశ్రయిస్తే, నా పాదపద్మాల పట్ల నీ ఆకర్షణ పెంచుకుంటే నాకు శరణాగతి పొందుతాయి, నన్ను నమస్కరిస్తా మద్గత మచ్చిత్త, నాకు నమస్కారం చేస్తా మద్గత మచ్చిత్త మద్గత ప్రాణ, నా గురించి వినడం బోధయంతా పరస్పరం, నన్ను లైఫ్ అండ్ సోల్గా భావించడం, నాకు ప్రణామం చేయడము, ఇదంతా ఏమవుతుంది అంటే కృష్ణుడు భగవద్గీతలు చెప్పేది. ఈ విధంగా నీకేమవుతుంది, నీవు మళ్ళీ భౌతిక ప్రపంచానికి రావు. అట్లా మన కోసం భగవంతుడు అమృత లాంటి దేవుడు. అంటే ఇప్పుడు మనం దేవామృతం అంటే దేవతలకు అమృతం ఇచ్చేవాడు. అంటే వాడు కూడా సమస్యలని మనం అనుకోకూడదు, వాళ్ళు బాగా జాయ్ఫుల్గా ఉన్నారు అక్కడ అని చెప్పి. అది సుఖం ఉంది అక్కడ, మనకిన్న గ్రేడ్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ సంవత్సరాలు ఉంటుంది. అయితే ఆ పుణ్యం ఉన్నంత రోజు అక్కడ ఉండగలుగుతాం. అయితే ఏం ప్రయోజనం ఉంది అక్కడ పోయి? మనకు కూడా కొద్దిగా తెలివి ఉండాలి. ఒక లిమిటెడ్ టైం అయితే మళ్ళీ మనది బాధ మనకు ఉందంటే మళ్ళీ దాన్ని తీసుకొని మనకేం ప్రయోజనం ఉంది? అయితే అటువంటి వాళ్ళకి కూడా ఆశ్రయం ఎవరితో తీసుకుంటారు? వరదరాజుతో తీసుకుంటారు. దేవరాజు పెరుమాళ్ అంటారు, ఆయన్ని కంచిలో ఉంటాడు. ఆయన ఏమంటారు? దేవామృతం అంటారు. అరే దేవతలకు కూడా ఆయన అమృత లాంటి దేవుడు. అంటే మన సమస్యల్ని మాత్రం పరిష్కారం చేయడం కాదు, దేవతలకు వచ్చే కష్టాలని కూడా ఆయన పరిష్కరిస్తూ చేస్తున్నాడు. అటువంటి దేవుడు మనకు దగ్గరలో ఉన్నాడు. కంచి వరదరాజస్వామి మనకందరికి, మనం ఏమైనా భారతదేశం లోపల ఉంది, దక్షిణ భారతంలో ఉన్నాయి. ఎప్పుడన్నా తిరుపతికి వెళ్తున్నప్పుడు తిరుపతి చూడొచ్చు మనం. ఇంకొక 120 కిలోమీటర్ ప్రయాణం చేస్తే వరదరాజని చూడొచ్చు. దేవామృతం అంటారు. ఇంకొక గీతామృతం. ఎటో మనకి ఇప్పుడు భగవద్గీత లాంటిది ఒక దివ్య గ్రంథం, ఒక ఉపదేశం దొరకలేదనుకోండి, గురువుల ద్వారా వైష్ణవుల ద్వారా మనం దాని యొక్క మహత్వం, గీత యొక్క విషయం, దాంట్లో ప్రస్తావించిన విషయం మనం వినలేదనుకోండి, మనకి ఎంత పెద్ద నష్టం. మనం పడే బాధలకు ఒక పరిష్కారం ఉంది. ఏదో ఒక పేజీ తిప్పినా కానీ మనకు కావలసిన ఆన్సర్ దాంట్లో వస్తుంది. ఏదో ఒక దాంట్లో సంబంధించిన ఒక లెక్చర్ ప్రభుపాద పెట్టుకుంటే కూడా మనకు దాంట్లో ఆన్సర్ వస్తుందంటే దాంట్లో ఎంత అమృతం పెట్టినాడు. ఎటువంటి జీవి అయినా కానీ ఎటువంటి బాధలు ఉన్నప్పుడు కూడా భగవద్గీత యథార్థతం ఒకసారి చదివినప్పుడు మనకి ఏమనిపిస్తుంది? అరే మీ శరీరమే కాదు, మళ్ళీ ఈ సమస్యలు అంతమంది కాదని ఎంత మనస్సు మనకు ఫ్రీ చేస్తుంది. అంత దివ్య గ్రంథం మనకి ఇచ్చిన అటువంటిది దేవుడు పార్థసారథి. గీతామృతం అంటారు ఆయన పార్థసారథిని. అదే చెన్నై పక్కనే ఉంటాడు, సెంట్రల్ మధ్యలో ఉంటాడు. సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి, చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి ఒక 2 కిలోమీటర్ దూరంలో ఉంటాడు పార్థసారథి. మనం చూడొచ్చు అనమాట
మనకు దగ్గరగా ఉంటుంది. ఏమి అంత కష్టం ఉండదు. అక్కడ పోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి రామామృతం అంటారు. ఎవరిని? మేలుకోటే చిలవనారాయణ స్వామిని. సో అటువంటిది 5 అమృతాలు: గానామృతం, జీవామృతం, దేవామృతం, గీతామృతం, రామామృతం. ఈ పంచామృతాలు. దాంట్లో గానామృతం అనేది మన శ్రీరంగనాథ స్వామిని. ఎప్పుడైనా ఆయన బయటకు వచ్చినప్పుడు ఏదో ఒక పాశురము ఏదో ఒకటి వింటూ వస్తున్నాడు. అట్లా ఊరికిన రాడు ఖాళీగా. ఏదో అరయర్లు ఉంటారు, దివ్య ప్రబంధ గోష్ఠి అవుతుంది, శ్రీశైలేశ దయాపూర్ణం అట్లా స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్కటి ఏదో పల్లాండ అని చెప్పేసి అట్లా ఆ దివ్య ప్రబంధం గోష్ఠి ఉంటుంది, వేద పారాయణం ఉంటుంది. అట్లా ఎప్పుడు ఏదో ఒక వింటూ ఉంటాడు. గానామృతం అంటారు. మనం ఈ ముందు మనము హిందుస్థానీ గాయకుడి పైన భగవంతుడు ప్రసన్నమైపోయి ఆయనకు తన ఒక విశేషతని చూపించిన క్లాస్ గురించి ఇంతకుముందు మనము విన్నాం. అట్లా గానామృతం ఎప్పుడు వేదలు ఎక్కువ వెనకాల ఉంటుంది, దివ్య ప్రబంధము ముందు ఉంటుంది, తర్వాత మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అది ఇదనే ఉంటుంది. లేదా సింపుల్గా అంటే కూడా మనము వైకుంఠ ఏకాదశి టైంలో పగల్పత్తు రాపత్తు కాడంతా చూడొచ్చు. ఆ దివ్య ప్రబంధాన్ని వినిపించడము, లేకుండా బయట పోయినప్పుడంతా ఏదో ఒకటి రామానుజాచార్య నూతందాది అట్లా ఏదో ఒకటి వింటూ ఉంటాడు. గానామృతం. ఇంకా పడుకొని పోయినప్పుడు మళ్ళీ వీణ ఏకాంతంలో కొన్ని దాసులు, కర్ణాటక దాసలు రాసిన మంచి మంచి కీర్తనలు, త్యాగరాజులు రాసిన కీర్తనము అట్లా అదేదో వింటూ ఉంటాడు. పండుకోపోయేప్పుడు లేచినప్పుడు అక్కడే కొన్ని వీణ ఏకాంతతోటి ఏదో వింటూ ఉంటాడు. ఈ విధంగా ఎప్పుడు గానామృతం, ఎప్పుడో ఏదో ఆయన ఒక కీర్తనలు, ఆయన వైభవం ఎవరి కోసం ఇది? ఇంత మనను ఉద్ధరించడానికి. ఆయన్ని గుణగానం చేసే వల్ల మన యొక్క దుర్గుణాలు పోయి, మన పాపాలంతా పోయి, మన కర్మాలు పోయి, మనము పవిత్రమైపోయి ఆయన లోకానికి చేరడానికి యోగ్యత అనేది మనకు వైష్ణవుల కృప ఉంటే దొరుకుతుంది. అట్లా ఆయన గుణగానం చేసి ఆయన ఎప్పుడు ఆ కీర్తనలో ఆయన గుణగానాలు వింటూ వస్తూ ఉంటాడు. ఎప్పుడు నంపెరుమాడ, ఎప్పుడు ఆ కీర్తన ఆ పాటలు ఎప్పుడు కావాలి ఆయనకు. అందువల్ల ఆయన గానామృతం అంటారు. ఇంకా జీవామృతం, మీకు అందరికీ తెలుసు తిరుపతి బాలాజీ. ఈ అమృతం తీసుకోవాలంటే పెద్ద లైన్ ఉంటాయి. కానీ అయినా కానీ ఆ లైన్ క్యార్ చేయకుండా ఈరోజు మనం టికెట్ తీసుకుంటే రేపు దర్శనం కాదంటే ఎల్లుండి నైటో ఎల్లుండి పొద్దున అవుతుంది. పర్లేదప్ప, ఎవరు ఏం బాధపడరు. పోయిన వెంటనే సరే అమృతం అక్కడ అమృతం కదా, అది ఏం ఒట్టి వాటర్ కాదు, అది జీవామృతం. జీవికి కావలసింది అన్నీ ఎక్కడ దొరుకుతుంది. ఆయన కోసం వెయిట్ చేయాలో మనము. వెయిట్ చేస్తున్నారు కూడా భక్తులు, ఎవరు కాదనరు కదా. చాలామంది ట్రై చేస్తారు, ఆ సేవ దొరుకుతుందా ఈ సేవ దొరుకుతుందని. అరే అదంతా బుక్ అయిపోయిందంటే పర్వాలేదని చెప్పేసి అంతసేపు వెయిట్ చేసి ఆ ఒక క్షణం ఎక్కువ అంటే 10 seconds చూస్తామేమో, అంత కష్టపడి లైన్లో నిలబడి ఆ ఒక్కొక్క శైలిలో కూర్చొనేసి అంత కష్టపడిపోయి కొద్ది క్షణం కదా దర్శనం దొరికేది. అయితే ఎంత తృప్తిని వస్తుంది. ఇంత కొండ నడుచుకొని పోయిన వాళ్ళు ఉంటారు, ఆలిపిరికడ నుంచి, లేకుంటే శ్రీవారి మెట్ల నుంచి. అయితే ఒక్కసారి ఆయన చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? అబ్బా, మొత్తం మర్చిపోతాం. ఆయన దర్శనం కోసం పడిన కష్టాలన్నీ మర్చిపోతాం. ఎడారిలు నీళ్ళు దొరికినట్ల ఒక్కసారి అన్నీ మర్చిపోయి హ్యాపీ మనసు అనేది ప్రశాంతమైపోతుంది. అట్లా ఆత్మ కావలసింది అక్కడ ఉన్నాయి. ఎందుకు మనకు అట్లా ఫీలింగ్ వస్తుంది? అక్కడ ఆ భగవంతుడు అక్కడ ఉండి మన పైన కృప చూపిస్తున్నాడు. ఒక చేతి నుంచి పాదాలు చూపిస్తున్నాడు, రా నా పాదాలకు శరణాగతి పొందు, నేను రక్షిస్తానని చెప్పేసి. ఒక్కసారి ఆయన పాదాలు ఆ క్షణంలో అన్నీ చూడాలా. అయితే మీకు అందరూ తెలిసిన విషయానమే, ప్రపంచంలో ఎక్కడ మనకు వేరే విగ్రహాల గురించి మీకు తెలియకుండా పోవచ్చు, కానీ తిరుపతి బాలాజీ అంటే తెలియలేని వ్యక్తే లేను. మొత్తం అందరూ తెలుసు తిరుపతి బాలాజీ అంటే జీవామృతం. జీవుల్ని వేరే వేరే వైపు నుంచి ఆకర్షణ చేస్తూ ఉంటాడు.
అక్కడ దర్శనం అంత ఈజీగా కాదని తెలుసు, కొండపైన అంత ఈజీగా రూమ్ దొరకదని తెలుసు, లేకుండా నడుచుకొని పోవడం కూడా కష్టం ఉందని తెలుసు. అలిపిరికడ నుంచి నడుచుకోవడం, మోకాళ్ళ మెట్ల నుంచి నడుచుకొని పోవడం కష్టం ఉంది. శివారి మెట్ల నుంచి కూడా 1200 1300 స్టెప్స్ ఉన్నాయి. లేకుండా బస్సుల పైన కానీ తల తిరుగుతుంది, కడుపు తిప్పుతుంది, అన్నీ ఉన్నాయి. కానీ ఒక్కసారి ఆయన చూస్తే అన్ని రోగాలకు ఒక మందు దొరికినట్లు ఇంకేం మనకు అవసరం లేదు. ఒక జస్ట్ ఆనంద నిలయం విమానం చూస్తే కూడా అంత ఆనందం వస్తుంది. ఊరికినే పరిక్రమం చేస్తే కూడా ఆనందం వస్తుంది. ఆ మలయప్ప స్వామి బయటకు వచ్చినప్పుడు ఒకసారి ఆయన చూస్తే కూడా మలయప్ప స్వామిని జీవామృతం అంటారు. సో ఆయన ఒకసారి బయటకు వచ్చి ఆయన 4 పాటలు వినేసి ఆ సహస్ర దీపోత్సవం చూసి పోతే మనకి ఎంత ఆనందం వస్తుంది, ఎంత మనసు అనేది ఎంత ప్రశాంతం అయిపోతుంది. ఎందుకంటే ఆ అమృతం తాను పెట్టుకున్నాడు. మనకెంత డిమాండ్ ఉందో, మన పాత్ర ఎంత పెద్దదో అది మన చేతుల్లో ఉన్నాయి. మన చిన్న పాత్ర తీసుకుంటే కొద్దిగా దొరుకుతుంది, పెద్ద పాత్ర తీసుకుంటే ఎక్కువ దొరుకుతుంది. కానీ అమృతం ఒక డ్రాప్ దొరికినా కానీ మన అన్ని బాధల నుంచి బయటపడవచ్చు. సో అట్లా తిరుపతి బాలాజీ అన్ని జీవుల్ని తన వైపుకు ఆకర్షణ చేస్తాడు. అది ఏమో డబ్బు ఇస్తాడా, లేకుండా ఏది ఇస్తాడా, అది ఏదో మనం అనుకునేది. కళ్యాణార్థ గాత్రాయ కామితార్థ ప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ నమ. ఆయన మన ఆ దివ్య స్వరూపం ఏం చేస్తుంది, కామితార్థ ప్రదాయనే. అందరికి పోయినప్పుడు మనం దేని గురించి ఆలోచించే అవసరం లేదు. మనకి ఏదో కోరుకున్నామో అది ఇచ్చే దాంట్లోనే కల్పవృక్షం లాగా ఉంటాడు. తప్పకుండా ఇస్తాడు ఆయన మనం అడిగిన దాన్ని. సో అటువంటిది ఒక దేవుడు మనకు దగ్గరలో ఉన్నాడు. ఆయనే తిరుపతి బాలాజీ, మలయప్ప స్వామి. సో ఆయన్ని జీవామృతం అంటారు, దేవామృతం. ఈయన చూడండి, దేవతలదే సంకష్టాలని పరిహరించేవాడు, దేవతలకు అమృత లాంటి వాడు. అటువంటి దేవుడు మనం అక్కడ పోయి చూడండి, దేవుడు అంటే దేవుడు అంతే. ఆ స్మైల్ చూడండి, ఆ ముఖార విధం చూస్తే మనం ఆశ్చర్యపోతాము. అరే ఇంత రెస్పాన్స్ ఉంది, పాప ఎంత నవ్వుతున్నాడంటే మన బరువు బాధ్యతలు ఆయనకు నథింగ్ లాగా ఉన్నాడు. ఆయన చేతులు రాసుకున్నాడు, ఏ భయపడద్దప్ప మాస్టర్, డోంట్ వరీ నేను చూసుకుంటాను అని చెప్పేసి. మామేకం శరణం రజ, మాస్టర్ భయపడద్దు నేను చూసుకుంటానని చెప్పేసి. అట్లా ఆయన ఒక ముఖరవిందం చూస్తే వరదరాజు, అరే ఆ నవ్వు చూస్తేనే మన బాధలన్నీ మర్చిపోతాం కదా. వరదరాజుని ఒకసారి దర్శనం చేసుకుని ఉంటే ఆధ్యాత్మిక ప్రపంచంగానే రాజు అంటే అంత నీ పైన అంత వరం దదాతిథి వరద, నీ పైన అంత వరాల్ని కుప్పేసినాడు. అంతే, తీసుకో, నీకు ఎంత కావాలో తీసుకో అని చెప్పేసి అన్లిమిటెడ్గా పెట్టుకున్నాడు. నీకు ఏ బెనిఫిషన్ కావాలంటే కూడా తీసుకోవచ్చు. జస్ట్ మనం పే చేయాల్సింది ఏమింది, శ్రద్ధ. ఆయన చూడాలా, ఆయన పట్ల వినాలా, ఆయన కొద్దిగా భక్తి చేయాలా, ఆయన తలుచుకోవాలి. అంతే. మనమేమే డబ్బులు ఇవ్వాలా, మన సంపద మొత్తానికి అర్పించాలని కాదు. కొద్దిగా ఆయన తలుచుకుంటేనే మనకు దేవామృతం, దేవతల పైన వరం కురిపించేవాడికి మనమంతా ఏముంది. మన బాలాజీ కూడా అంతే కదా, కొండలంత వరకుని ఉప్పేడివాడు. ఆయన కూడా ఏమో మనం ఈ చిన్న చేతులు పోయి వచ్చినా కానీ కొండలంత వరాలను కుప్పాడు. అంత బెనిడిక్షన్, అంత వరాల్ని, అంత భూమిని మనకి ఇచ్చేస్తాడు, అంత కృప మన పైన చూస్తాడు. తిరుపతి బాలాజీని జీవామృతం అంటారు, వరదరాజ స్వామిని దేవామృతం అంటారు. పూర్తి మన పైన కృపని పూర్తిగా ఇస్తాడు, పూర్తిగా మనల్ని అనుగ్రహిస్తున్నాడు. తన భక్తుల స్థుతికి ఆరైసి ఇగ్గు అని అంటాడు. తన భక్తులు ఆయన గారు 2 మాట ఆయన గురించి చెప్తే తనకి ఎంతో ఆనందపడిపోతాడంటే వరదరాజు. కన్నారే కండే నా అచ్యుతన అని చెప్పేసి ఒక పాటలో పురంధరదాస్ అంటారు. ఆ హస్తిగిరిలో ఉంటాడు కదా స్వామి, ఆయన కంచి కరిరాజ వరదన, కంచి పుణ్యకోటి కరిరాజ వరదన. అటువంటి ఆ దేవుడు అక్కడ ఉన్నారప్ప. నేను ఆయన చూసాను. ఆయన ఏం చేస్తున్నాడంటే తన భక్తుల స్థుతికి హారేసి ఇగ్గువన అంటున్నారు. అంతే, తన భక్తులు ఆయన గురించి ఏదైనా ప్రార్థన చేస్తే, ఆయన స్థుతిస్తే, ఆయన గుణగానం చేస్తే ఆనందపడి హర్షం పడి ఎగురుతాడంటే, ఓ నన్ను పొగడినట్టు వాడు చూడు అని చెప్పేసి, నా గురించి 2 మాటలు చెప్పినట్టు చెప్తాడు అని చెప్పేసి ఆనందపడతాడంటే. మనకి ఎవరెవరి గురించి మాట్లాడుతున్నామో ఆ విషయం ఏమో తెలిసి విషయం తాగినట్లే మనము ప్రజల్ప మాట్లాడడం వల్ల
మన ప్రాణానికి ఎట్లా కప్ప అరిచిన వల్ల పాముకు దారి తెలిసినట్టు ఇక్కడ మన ఫుడ్ ఉంది అని చెప్పేసి అట్లా భౌతికమైన విషయం మనం చర్చించే వల్ల మృత్యు మనకు సన్నిహితం అవుతుంది, మృత్యులోకానికి వెళ్ళిపోతున్నాం. అదే భగవంతుడు గురించి మాట్లాడే వల్ల, భగవంతుడి గురించి చర్చ చేసే వల్ల మనము భగవంతుడికి సన్నిహితం అయిపోతున్నాము. దేవుడి దగ్గర వైకుంఠ లోకం భగవద్ధామానికి మనము దగ్గరమవుతున్నాము. ఇక్కడ కూడా ఇహంలో కూడా సుఖంగా ఉంటాము, పరలోకంలో కూడా సుఖంగా ఉంటాము. భగవంతు గురించి మాట్లాడే వల్ల, ఆయన గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసే వల్ల. అటువంటి ఆ దివ్యక్షేత్రము వరదరాజ మనకు పక్కనే ఉంటాడు. ఎప్పుడైనా తిరుపతికి వచ్చినప్పుడు వచ్చిపోవచ్చు. అక్కడేమీ ఆయన ఒకటే ఇంకా స్పెషల్ దయ ఉంది. ఎక్కువసేపు ఏమో లైన్లో నిలబడడానికి కొద్దిగా స్టెప్స్ ఉంటుంది. టోటల్గా కలిపితే ఒక 40 స్టెప్స్ అని ఉంటుంది. ఆయన దగ్గర పోవాలన్నప్పుడు కింద కొద్దిగా స్టెప్స్ ఉంటాయి, పైన కొద్దిగా స్టెప్స్ ఉంటాయి. అయితే ఒకసారి ఆయన ముఖారవిందని చూస్తే మన బాధలంతా మర్చిపోతాము. అటువంటి దివ్యమంగళ స్వరూపం మనము కంచిలో చూడవచ్చు. అనే దేవామృతం. తర్వాత గీతామృతం. పార్థసారథి, పార్థునికి సారథ్యం చేసిన ఆయన పార్థసారథి. ఆయన ఒక్కసారి దర్శనం చేసుకున్న వల్ల భగవద్గీత మొత్తము చదివిన భాగ్యం వస్తుంది. అంతేకాకుండా ఆ భగవంతుని యొక్క దివ్య స్వరూపాన్ని తన భక్తుడికి ఎట్లా ఒక సారథిలాగా సేవ చేసినాడు. ఎవరన్నా చేస్తారు. ఒక మల్టీమిలియనర్ బాగా కోట్లు ఉండేవాడు ఉండేన్ని నా బండి తోలుతావా అంటే ఆయనకి పిచ్చా నీ బండి తోలదు, నాకు 100 బండిలు ఉన్నాయి, నేను 100 డ్రైవర్లు పెట్టుకున్నాను, నీకెందుకు బండి నేను తోలాలా అనుకోడా నేనేమి డ్రైవర్ అనుకున్నాను. అయితే అక్కడ వినయం చూడండి. తన భక్తుడి కోసము సారథ్యం చేసినాడు. దూత పని అక్కడిక్కడ పోవడము, సంధానం చేసినప్పుడు సంధి కోసము కౌరవుల దగ్గర పోయి వీళ్ళ దగ్గర పోయి మాట్లాడి ఆ కష్టాలు. తరువాత అర్జున్ పైన ఎంత ప్రేమం చూపించినాడు. పార్థసారథి అనే పేరు పెట్టిందే కాదు, దానికి కూడా ఆ ప్రేమము ఈవెన్ ఆ గుర్రల్ని కూడా కొట్టలేదంటే. ఎప్పుడు కూడా అంత పెద్ద యుద్ధం జరిగినప్పుడు అర్జునుడు కృష్ణుని ఇంకా ఆ సౌండు ఆ గోల జరిగినప్పుడు ఏమి పక్కనే చెవుల ద్వారా పోయి చెప్పలేం కదా, లెఫ్ట్ తిప్పు రైట్ తిప్పు అని చెప్పేసి. చాలా అవసరమైనప్పుడు కాలుతోటి సిగ్నల్ చేయాలా, కాలుతోటి కృష్ణుడికి ఇటువైపు పోరా అని చెప్పాలి, కానీ నోటి ద్వారా చెప్పలేము అక్కడ. అయితే భగవంతుడు ఎంత ఓర్చుకొని ఉండాలా, తన భక్తుల కోసం ఎంత కష్టం తీసుకొని ఉండాలా, ఎంత ఓపిక ఉండాలి దేవుడికి. ఆ గుర్రాన్ని కొట్టలేదు అంటున్నారు, ఒక్కసారి కూడా గుర్రాన్ని కొట్టలేదు. ఇంకొక కర్ణాటకలో ఒక దాసరు అంటున్నాడు, హూవ తరవర మనಗೆ ಹುಲ್ಲ తరవ అయ్య లక్ష్మీ రమణ ఇవగిల్ల గర్వ అని చెప్పేసి. అయ్యా ఏం దేవుడే అయిన కొద్దిగా ప్రౌడే లేదు, ఈయన గర్వం అనేది లేదే. తాను ఇంత గొప్పవాడు, తనకు ఒక గర్వం ఉండాలి కదా. నన్ను ఏమనుకున్నారు, ఎంత సుప్రీమేసి, నేను ఎంత గొప్పవాడు, ఎన్ని లోకాలకు అధిపతి, ఏమాత్రం ఒక గర్వం లేకుండా ఉండే దేవుడు ఉన్నాడు ఈయన అని చెప్పేసి. ಪಾಂಡವರ ಮನೆಯೊಳಗೆ ಕುದುರೆಗಳ ಕಾಲ್ತೊಲೆದು ಹುಲ್ಲ ತಿನ್ನಿಸಿದ ಪುಂಡರೀಕಾಕ್ಷತ ಹುಲ್ಲ తినిసిదాన్ అంటే వాళ్ళు అంటున్నారు, పాండవర మನೆಯೊಳಗೆ పాండవులకు ఇంటి లోపల ఏం చేస్తున్నాడంటే ఈయన కుదురెగల కాల్తొలేదు. కుదురె అంటే గుర్రం, గుర్రం యొక్క పాదాలు దాన్ని కడిగేసి గుర్రాలంతా నీట్గా పెట్టుకోవాలి కదా. పుండరీకాక్షత, అరే లోకాన్ని పవిత్రం చేశాను, పేరు తలుచుకుంటేనే మనం పవిత్రం అవుతున్నామప్ప. ఎటువంటి కండిషన్లు కూడా, కలుషితమైన పరిస్థితులు కూడా పుండరీకాక్ష అని చెప్పి, ఓం అపవిత్రో వా సర్వావస్థం గతోపివ యస్మరేత్ పుండరీకాక్ష సా బాహ్యాభ్యంతర శుచి. నువ్వు ఆ పుండరీకాక్ష అనుకుంటేనే నీవు బయటకు లోపల అంతా నీవు ప్యూర్ అయిపోతున్నావు. అటువంటి దేవుడు లోకల్ని పవిత్రం చేసే గంగకు తన పాదం ద్వారా జన్మమిచ్చిన అటువంటి దేవుడు ఏదైతే ఆ పాదలను కడిగిన నీళ్ళని తన జట పైన పెట్టుకున్న వల్ల శివ అని పేరుకు అర్థం వచ్చిందా అంటే మంగళ లోకానికి మంగళం చేసే శక్తి ఆ శివుడికి వచ్చిందా, అటువంటి ఒక గంగని ధారణం చేసే వల్ల అటువంటి
దేవుడు పాండవులొక్క ఇంట్లోపల గుర్రందొక పాదాలు కడిగినాడంట. పుండరీకాక్ష తాహుల్ల తినేసేది. అక్కడ మంచి వర్డ్ వాడారు, పుండరీకాక్ష. లోకాన్ని పవిత్రం చేసే స్వామి ఎటువంటి ఎటువంటి కండిషన్లు ఉన్నప్పుడు కూడా, ఎంత కలుషితం పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఆయన తలుచుకుంటే చాలా పవిత్రం చేస్తాడు. అటువంటి దేవుడు తన భక్తులు వాడే గుర్రం అని చెప్పేసి దాన్ని కడిగినడప్ప. అటువంటి దేవుడు పార్థసారథి. ఇంకా అంటున్నారు, ఆ యుద్ధము జరిగినప్పుడు మధ్యంలో ఆ గుర్రంకి ఒకసారి దాహం వచ్చింది. భగవంతుడు కదా సర్వాంతర్యామి, అదేదో దాహం వచ్చినట్ల జంతువులు మనకు తెలుస్తాయి కదా, దానికి మనం కొన్ని ప్రాణులు అది దాహం వచ్చినప్పుడు దానికి మనమే కనబెడతాము, దానికి దాహం వస్తుంది నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి. ఆవులు ఉంటే ఆవులంతా మనం చూస్తే తెలిసిపోతుంది. దాహం వచ్చినప్పుడు గొంతు పైకి వేసేసి నాలుగు బయటకు లేదు ఏదో చేస్తాయి. మనం చూస్తే నీళ్ళు పెట్టగానే బూస్తాను ఒక బకెట్ నీళ్ళు తాగుతాయి కదా. యుద్ధ సమయంలో అంత మధ్యలో కూడా భగవంతుడు ఆ గుర్రం ఏదో ఒక సన్నివేశంలో దానికి దాహం వచ్చినట్లు తెలుసుకున్నాడు. అక్కడిక్కడ గోల జరుగుతుంది, అక్కడిక్కడ బాణాలు పడతా ఉంది. ఆ లోపల కొద్దిగా అటే ఫ్రీజ్ చేసినారు. ఉండేది ఉన్నట్టే అక్కడక్కడ ఆడాలి అట్టే ఉన్నట్టే అక్కడ మధ్యంలో గుర్రకు నీళ్ళు తాగిపిస్తున్నాడంటే. పాపం ఎంత కరుణ, తన భక్తులు ఒక ప్రాణుల పట్ల ఇంత కరుణ కలిగిన వాడు. అటువంటి దేవుడు భక్తుల పట్ల మనకి ఎంత కరుణ కలిగి ఉంటాడు. తన భక్తులతో గుర్రం మీద దాహం వస్తుంది, ఇంత యుద్ధ సమయంలో మనం అనుకుంటాం మన ప్రాణం పోయే పరిస్థితి ఉందిరా బాబు, ఈ మధ్యలో ఆ గుర్రంకి నీళ్ళు తగ్గించలేమే మనం అనుకుంటాం. మనైతే అట్లా అనుకుంటాం కదా, మనకే ఇంత డేంజరస్ కండిషన్లో మనం ఉన్నాము, ఇన్ని అక్షుణ్యులు మన పక్కన ఉంటే మనము ఆ మధ్యలో అందరిని ఆపేసి ఉన్న మా గుర్రం నీళ్ళు తాగని చెప్పేసి ఇది చేస్తాం. అయ్యో అర్జున్ ఒక గుర్రం కూడా దాహంలో ఉండకూడదు. అట్లా అనుకున్న కూడా అర్జునుడి పైన ఎంత కరుణ కలిగి ఉంటాడు ఆ పార్థసారథి. అయితే జీవులకి ఎంత గొప్ప అమృతం అది మనకు అందుబాటులో ఉంది, మనం పోయి దర్శనం చేసుకోవచ్చు అంటే మనకి ఎంత భాగ్యమో ఆ పార్థసారథిని చూడడం. ఆ యుద్ధ మధ్యంలో వాళ్ళకి ఎవరికి అర్థం కాలే, ఎక్కడ బాణం ఎలా కాలం ఆ పరిస్థితిని అట్లా ఆపేసినాడు కొద్దిసేపు. మళ్ళీ కపటం ఏం కాదు, మేము ఆపేసి మేఘన ఏమైనా ఇంద్రజిత్ వాడు దాచుకొని యుద్ధం చేసి అట్లంతా దొంగతనం చేసి అట్లంతా పని చేయలే. కొద్దిసేపు అది దాహం ఉంది, నీళ్ళు తాగిన అంతవరకు మేము ఎక్కడున్నామో మీరు ఎక్కడ ఉన్నామో మాకు ఎవరికి తెలియదు. అర్జునుడు నీ ధైర్యంగా ఉండు, మనం కనపడం వాళ్ళకన్నాడు. నీ ధైర్యంగా ఉండు, ఏం కేశవ ఏం చేస్తున్నావు యుద్ధ మధ్యలో అంటే, నీ ధైర్యంగా ఉండు, మనం గుర్రంకి దాహం వస్తుందమ్మా నీళ్ళు తాగని. ఏమి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఆ సాయంత్రం మీరు తాకొచ్చేసి కదా, నీవేం భయపడ్డది ఏం కాదు, నేనున్నాను ధైర్యం కూడా. వాళ్ళకి మనం ఏం చేస్తున్నాం మన వాళ్ళకి కనపడదు. ఈ గుర్రం కొద్ది నీళ్ళు తాగి కొద్ది శ్రద్ధ తీసుకొని తర్వాత మనము ప్రారంభిస్తాం యుద్ధం. మనమేమే దాచుకొని ఏమి యుద్ధం చేయట్లే కదా, మనం ఓపెన్గా శత్రువులు ఓపెన్గా చేస్తున్నాము. కొద్దిగా దానికి రిలాక్స్ కానిప్ప అని చెప్పేసి ఆ మధ్యలో కూడా అంత టెన్షన్ కండిషన్లు కూడా భగవంతుడు అంత ప్రశాంతంగా సారథ్యం చేసినాడు, ఆయనకి హెల్ప్ చేసినాడు. అర్జున్ ఒక గుర్రంకు అట్లాంటిది ఒక దేవుడు మన పక్కన ఉన్నాడు. ఆయనే గీతామృతం అంటారు పార్థసారథి. సో అటువంటి ఒక అంటే మనము పార్థసారథిని చూసినాం ఇంకా భగవద్గీత చదివే అవసరం లేదని కాదు, మనం అర్థం చేసుకోవాలి. ఆ పార్థునికి సారథ్యం చేసిన ఆ దేవుడు ఇటువంటిది ఒక అమృతం మన పక్కన ఉంది. ఆయన ఏమన్నాడు, మన జీవరాశిని ఉద్ధరించడానికి ఏ మార్గం చూపించినాడు, మనం కూడా భగవద్గీత చదవాలా. ఆ విధంగా ఆయన యొక్క అనుగ్రహం ఇంకా ఎక్కువ పొందాలి మనము. తర్వాత మేలుకోటే చెలువనారాయణ స్వామి. సో మనము ఆయన రామామృతం అంటారు, రాముడు వర్షిప్ చేసినాడు, తర్వాత కృష్ణుడు వర్షిప్ చేసినాడు. చాలా స్పెషాలిటీ, చాలా ఆయన దివ్యలీలలు చాలా ఉన్నాయి, మనము అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేము. మన పెండ్పిళ్ళ రహస్యం అనే ఒక దీంట్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసినాం దాన్ని. అది దగ్గరే మీరు 81 వస్తుంది, పెండ్పిళ్ళ రహస్యం అని చెప్పేసి 81 పాయింట్లు వస్తుంది. మీకు ఎక్కువ అంత తెలుసుకోవాలంటే దాంట్లో మీరు 57వ పాయింట్ 57th పాయింట్ కూడా మేలుకోట గురించి వస్తుంది. మీరు ఎప్పుడైనా మీకు అవకాశం ఉంటే మీరు దాన్ని వినొచ్చు, ఫుల్ డీటెయిల్గా ఉంటుంది. రామానుజుల వారు పిలిస్తే ఆయన యాక్చువల్లీ ఆ ఉత్సవమూర్తి చెలువనారాయణ ఢిల్లీలో ఉంటాడు. మొఘల్స్ ఒక ఆక్రమణ ద్వారా ఢిల్లీలో ఉండి అక్కడ ఆయన రామానుజుల ప్రభు మూలమూర్తి తిరునారాయణ అంటాడు. రామానుజుల వరకు ఉత్సవమూర్తి ఢిల్లీలో ఉన్నాడు, పలాని ప్లేస్లో ఉన్నాడు, పోయి నేను ట్రై చేసి తీసుకుని వచ్చాయని
అయితే అక్కడ పోయి రాజు దగ్గర అడిగితే రాజు ఒక ఎగతాళిగా చేస్తున్నాడు. అంటే మీ దేవుడు మీకు కావాలా అట్లానే ఇట్లానా అని చెప్పేసి కొద్దిగా ఎగతాళిగా మాట్లాడుతున్నాడు. సరే మీ దేవుడు కదా, పిలువండి, పిలిస్తే వస్తే తీసుకొని పోండి, దాంట్లో ఏముంది అని. అయితే ఏ సంపత్ కుమార్ అనే సెల్వపిల్లి ఓడివాడా అన్నాడు అంతే. మన ముద్దు పేరుతోటి మా బంగారం అంటాం కదా. సెల్వపిల్లి సంపత్ కుమార్ అని ఓడివా అంటే ఆ విగ్రహం పరిగెత్తుకుని వచ్చేసి రామానుజుడి తోటపైన నిలబడింది. అంతే నిలబడింది కాదు, అభయస్థంతో ఉండే దేవుడు అట్లే 2 చేతులు దూరి రామానుజుడిని గట్టి పట్టుకున్నాడంటే, గట్టి పట్టుకునేసి ఆ గొంతు కడ నమరిస్తున్నాడంటే, నా గురించి ఎంత ప్రచారం చేసినావు, నా కోసం ఎంత కష్టపడినావు అని చెప్పేసి మళ్ళీ ఒకసారి గట్టి పట్టుకుని రాజు చూసి భయపడిపోయినాడు. విగ్రహం అంటే ఇది బొమ్మ కాదా, ఇది ఏమిది ఇట్లా మాట్లాడుతుందా, ఇట్లా పరిగెత్తుతుందా, తీసుకొని పో అని చెప్పేసి రామానుజాచార్య ఒక దయ వల్ల మిగిలిన అన్ని విగ్రహాలు కూడా మోక్షం వచ్చిందంటే దాన్ని వాళ్ళ ఊరికి పంపించినట్టు. అయ్యో ఇది మన గోడంలో వద్దురు బాబు, ఇది పవర్ఫుల్గా ఉంది, ఇది మాట్లాడితే దీనికి వినిపిస్తుంది, ఇది రెస్పిరేట్ అవుతుంది, పరిగెత్తుకుని రా అన్నాడంటే ఆ స్వామి అది పరిగెత్తుకుని పోయింది చూడు. అయితే మనం దీన్ని పెట్టుకుంటే ఇది డేంజరస్గా ఉంది, ఇది అక్కడక్కడ పంపిస్తాం, ఎక్కడెక్కడ తీసుకుని వచ్చినామా. అందుకు భక్తుడు భగవంతుడికి మోక్షం ఇచ్చేలాగున్నాడు వీడికి రామానుజాచార్య అని చెప్పేసి రామానుజుడి యొక్క దివ్యలీలలు చెప్తారు. ఎంత గొప్పవాడప్ప అని చెప్పేసి. అట్లాంటి చెలువనారాయణ కర్ణాటకలో ఉంటాడు. మనం బెంగళూరు నుంచి మైసూరు పోయి, లేకుంటే బెంగళూరు నుంచి మండ్యకి పోయి, మండ్య నుంచి జక్కనహళ్ళి అని ఉంటుంది. జక్కనహళ్ళి నుంచి ఒక 10 కిలోమీటర్ ఏమి ఉంటుంది, 6-7 కిలోమీటర్ ఉంటుంది. మనము చెలువనారాయణ చూడొచ్చు. చాలా ఏం క్రౌడ్ ఉంటుంది. ఈ అమృతం కూడా ఎక్కువ లైన్ నిలబడే అవసరం లేదు, ఫ్రీగా ఉంటుంది, పోవడం తీసుకోవడం అంతే. ఇక్కడ ఓన్లీ గానామృతం కూడా కొద్దిగా లైన్ ఉంటాయి, కొద్దిగా వెయిట్ చేయాల్సి వస్తుంది. తర్వాత జీవామృతం అయితే చాలాసేపు వెయిట్ చేయాలా. తిరుపతి బాలాజీ దీనికి డిమాండ్ ఎక్కువ ఉంది, సో అది కొద్దిగా దొరుకుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ పంచామృతం ఒకసారి రుచి చూడాలి. శ్రీ పంచామృతం కీ జై.